నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దుమారం లేపుతున్నాయి. కూతురు చేసిన వ్యాఖ్యలను ఖండించని కొండా సురేఖ గారు దంపతులు కూతురు చేసిన తప్ప ఒప్ప అని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆయన పదే పదే విమర్శించడం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు నచ్చటం లేదు. కొండా సురేఖపై ఏటు వేయాలని, మంత్రివర్గం నుంచి తప్పించేయాలని చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చెప్తున్నారు. ఎందుకంటే కొండా సురేఖ గారి కూతురు ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడింది. ఎందుకంటే కొండా సురేఖ గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. రేవంత్ రెడ్డి గారు అహంకారి అని, కాంగ్రెస్ను తెలుగుదేశం కాంగ్రెస్గా మార్చేశారని, ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుందని, మా నాన్నకు ఎందుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వట్లేదని, నిన్ను పిసిసి అధ్యక్షులుగా చేసింది మా నాన్న మా అమ్మేనని, అప్పుడే కండ్లకు నెత్తికి ఎక్కాయా, సీఎం అయితే కండ్లు నెత్తికి ఎక్కుతాయా అని సీఎం రేవంత్ రెడ్డి గారి మీద చేసిన ఈ విమర్శలు ఈ పొద్దు కాంగ్రెస్ పార్టీలో దుమారం లేపుతున్నాయండి. ఈ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ ఇవ్వగా అవి వ్యక్తిగత వ్యాఖ్యలని సురేఖ బదిలీ ఇచ్చారు. అయితే కుమార్తె వ్యాఖ్యలు ఆమె బహిరంగంగా ఖండించకపోవడం, సీఎం కార్యక్రమాలకు దూరంగా ఉండడం వివాదాన్ని తారాస్థాయికి చేర్చారండి. ఎందుకంటే కొండా సురేఖ గారు కూతురు చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత విషయాలు నాకేం సంబంధం లేదని చెప్తూనే ఆయన చేసినట్టు తప్పు అని ఖండించకపోవడం కూడా కొండా సురేఖ గారి దంపతుల పరిస్థితి ఏమి, ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాలనేది కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ నల్గొండ జిల్లాకు చెందిన సుమారు 20 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశమై కొండా సురేఖను మంత్రివర్గం మరియు పార్టీ నుంచి వెంటనే తొలగించాలనేది కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఈప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే ఏముల వీరేశం తదితరులు మాట్లాడుతూ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అధిష్టానాన్ని కోరారు. రేవంత్ రెడ్డి గారు లండన్ పర్యటన ముగింపు మరియు తుది నిర్ణయం కూడా ఉంటుందనేది కూడా తెలుస్తుంది. పార్టీ మరియు ప్రభుత్వ గౌరవానికి భంగం కలిగించే అంతర్గత విమర్శల పట్ల కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదివారం తిరిగి రానున్నారు. ఆయన రాగానే అధిష్టానం సూచనల మేరకు గవర్నర్కు సిఫారసు చేసే అవకాశం ఉంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఎందుకంటే కొండా సుస్మిత గారు సురేఖ గారి కూతురు ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఇరుసుకుపడ్డారు. ఎందుకంటే ఇట్లా ఎవరినైనా సరే మనం కానీ క్రమశిక్షణ తీసుకోకపోతే ప్రతి ఒక్కరూ ఇలా చేస్తారనేది కూడా తెలుస్తుంది. అట్లాగే చిన్నారెడ్డిని కూడా సస్పెండ్ చేయాలని, డబ్బులు ఇస్తే కాంగ్రెస్లో సీట్ ఇస్తారని మాట్లాడుతున్నారు. కార్గేకి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు కొండా సురేఖ్ గారి పరిస్థితి అప్పుడే ఒకసారి పార్టీ నుంచి మంత్రివర్గం నుంచి సస్పెండ్ అవుతుందని అనుకున్నారు, కానీ అప్పట్లో సైలెంట్ అయింది. కానీ ఇప్పుడు మళ్ళీ కూతురు అవంతను మాట్లాడుతూ ఉంటే కొండా సురేఖ గారు దాన్ని ఖండించకపోవడం కూడా బాధకరం. కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా ఇప్పుడు కొండా సురేఖ గారిని వెంటనే మంత్రివర్గం నుంచి తప్పించేయాలా, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలనేది కూడా అందరూ అనుకుంటున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకంటే కొండా సురేఖ గారిని ఒకరిని వదిలితే అందరూ కూడా ఇంకా పరిస్థితి వస్తుంది అనేది కూడా తెలుస్తుంది. సురేఖ, రాజగోపాల్ తదితరులపై ఎమ్మెల్యేను అసంతృప్తి ఉంది. అట్లాగే రాజగోపాల్ రెడ్డి గారి మీద కూడా అసంతృప్తి ఉంది. క్రమశిక్షణ తప్పిన వారిపై కఠిన చర్యలకు అధిష్టానానికి విజ్ఞప్తి. సీఎం హైదరాబాద్ వచ్చాక స్పందిస్తానంటుంది మంత్రి సురేఖ గారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ గారి కూతురు కొండా సుస్మిత. ఎందుకంటే
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ పదే పదే విమర్శలు చేయడంపై అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రి అయి ఉండి తమ కుమార్తె వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా కొండా సురేఖ అదుపు చేయకపోవడంపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు కూడా సమాచారం. స్వయంగా సురేఖ సైతం గతంలో సినీ నటులపై, సొంత పార్టీ నాయకులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు లెక్కల్లోకి వస్తున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించే వేషంలో అధిష్టానం ఉందని, తద్వారా సీఎం రేవంత్ రెడ్డిపై, ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడే నాయకులు గట్టి సంకేతం ఇవ్వాలంటుందని ఏఐసి వర్గాలు భావిస్తున్నాయండి. కొండా సురేఖని కేబినెట్ తొలగిస్తూ నిర్ణయం తీసుకోవాలా, లేక మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను తప్పించాలా అన్నదానిపై తర్జనా భర్జన పడుతున్నట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి కొండా సుస్మిత పటేల్ గతంలో ఓసారి సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన సోదరులపై అనుచిత వ్యాఖ్యలు చేసి హైడ్రామా సృష్టించారు. అయితే అప్పుడు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకొని మంత్రి సురేఖ్తో మాట్లాడారు. ఆ తర్వాత తన కుమార్తె చేసిన వ్యాఖ్యలపై మంత్రి క్షమాపణ చెప్పడంతో వివాదానికి సద్దుమని. అయితే ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన సోదరులపై సుస్మిత మరోమారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బాధ్యత గల మంత్రిగా ఉన్న ఆయన కుమార్తె అయి ఉండి ముఖ్యమంత్రి పైన పదే పదే విమర్శలు చేయడంపై నాయకత్వం సీరియస్ అయింది. కొండా సురేఖ గారి కూతురు ఆయన చూడు ఏ విధంగా మాట్లాడుతుంది, ఆమెకి ఎవరుండారు, ఏమి తల్లి ప్రభుత్వంలో ఉండి మంత్రిగా ఉండి సీఎం గారి మీద మాట్లాడడానికి ఆయనకు ఎలా వచ్చింది, ఆయన లేదు కొండా సురేఖ గారే వాళ్ళ కొండా గారి దంపతులే దగ్గరుండి కూతురుతో అలా మాట్లాడిస్తున్నారా, ఏమి లేదు కొండా సురేఖ గారిని ఇప్పుడు బర్తరఫ్ చేస్తారా, మంత్రివర్గం తొలగిస్తారా అనేది కూడా సస్పెన్స్లో ఉంచారు. కాంగ్రెస్ పార్టీలే సర్వసాధారణం అనుకుంటారు. ఎందుకంటే అన్ని పార్టీల కంటే కూడా కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రం ఎక్కువ, ఎవరిని ఏం తిట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు చూడండి, రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు తిడుతూనే ఉంటాడు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని. అయినా ఆయన మీద ఏం అధిష్టానం ఏం యాక్షన్ తీసుకోరు. నాకు తెలిసి కొండా సురేఖ గారి మీద కూడా ఏమీ యాక్షన్ తీసుకోరు, ఏదో క్షమాపణ చెప్పి వదిలేసుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలు ఈ లుకలుకలు ఉన్నే ఉంటాయి. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు అంటే ఇంకో సంవత్సరం తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్లాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇట్లే ఇంకా కొండా సురేఖ గారిని పార్టీ నుంచి తప్పించి మంత్రి పదవి నుంచి తీసేస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉండే లుకలుకలన్నీ బయటపడతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కూడా చెడ్డ పేరు అనేది వస్తుంది. కాబట్టి ఈ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించడమా, లేదు ఆ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమా అనేది కూడా అధిష్టానం ఆలోచిస్తుంది. అలాగే కొండా సురేఖ నుంచి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వరకు ఎంతటి వారైనా పార్టీ క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తీసుకోవాలనేది కూడా అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు పిసిసి అధ్యక్షుడికి, క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయనట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గారిని బలహీన పరిచేందుకు కొండా సురేఖ కుట్ర చేస్తున్నారని, స్వపక్షంలో ఉండి ప్రతిపక్షానికి ఆయుధంగా మారని ఆరోపించారు. సీఎం రేవంత్ను బలహీనపరిస్తే పార్టీ, ప్రభుత్వం నాటితో పాటే తమ భవిష్యత్తు బలహీనపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకపై ఇలాంటి ప్రయత్నాలు చేస్తే పార్టీ నాయకత్వం ఉండేదానికి కూడా వీళ్ళిద్దరిని మొత్తం నల్గొండలో ఉండే, నల్గొండలో ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కొండా సురేఖను సస్పెండ్ చేయాలా, పార్టీ నుంచి బహిష్కరించాలా, మంత్రివర్గం నుంచి వేయాలనేది కూడా కోరుకుంటున్నారు. అధిష్టానం ఇంకా ఏం మాట్లాడుతుంది, ఏమి సీఎం రేవంత్ రెడ్డి గారు లండన్ పర్యటన ముగించుకొని ఆదివారం వచ్చిన తర్వాత సోమవారం నా పొద్దు కొండా సురేఖ గారు ఏం మాట్లాడతారనేది కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.